pregnancy journey and how I found out that I was pregnant, pregnancy early symptoms and నా ప్రెగ్నెన్సీ టైంలో నేనేం మిస్టేక్స్ చేశాను, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. ప్రెగ్నెన్సీ అంటేనే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, ఫియర్స్, డౌట్స్ అన్నీ మిక్స్ అయ్యి మిక్స్డ్ ఫీలింగ్ అయిపోద్ది మొత్తానికి. నా ఎక్స్పీరియన్స్ ఇలా మీతో షేర్ చేసుకుంటే మీలో ఎవరికైనా యూజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్లో కూడా నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో 1-2 months డిఫరెన్స్లోనే కొంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నారు. నేను ప్రెగ్నెంట్ అని వాళ్ళకి తెలియగానే, వాళ్ళు కూడా నాకు ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, నా సిమ్టమ్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది, స్కాన్స్ కోసం అండ్ బేబీ గ్రోత్ కోసం, ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఫుడ్ ఏమేమి తీసుకుంటున్నాము, ఇలా చాలా మాట్లాడుకునే వాళ్ళం అనమాట. అది కూడా చాలా ఎగ్జైట్మెంట్తో షేర్ చేసుకునే వాళ్ళం. అవునా, నీకు ఇలా ఉందా, నాకు ఇలా ఉందేంటి అని చెప్పి. నేను వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు నేను తెలుసుకుంది ఏంటి అంటే, ఏ ఒక్కరిది కూడా ప్రెగ్నెన్సీ ఒకేలా ఉండదు అని చెప్పి నాకు బాగా అర్థమైంది. దెన్ రియలైజేషన్ వచ్చింది అనమాట, ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్ అని. సో లెట్స్ గెట్ ఇన్ టు మై జర్నీ. 2024 ఏప్రిల్లో నాకు చాలా ఆకలి వేసేదన్నమాట. ఎలా అంటే ఆ ఆకలి అసలు తట్టుకోలేకపోయేదాన్ని, అంతలా ఆకలి వేసేది. ఇంట్లో ఏమైనా కుక్ చేసుకుందామన్నా సరే నాకు అసలు ఓపిక ఉండేది కాదు, కొంచెం వీక్గా కూడా అనిపించేది. బట్ ఎనర్జెటిక్గానే ఉండేదాన్ని ఆల్మోస్ట్, కానీ కుక్ చేసుకోవడానికి కొంచెం బద్ధకంగా అనిపించేది అంతే. మహేష్ ఆఫీస్ నుంచి వచ్చే టైంలో ఏమైనా స్నాక్స్ తీసుకొని రా అని తనకు చెప్తా ఉండేదాన్ని. కొంచెం లేట్గా తీసుకొచ్చినా సరే నేను తనని బాగా తిట్టేసేదనమాట. అలా ఉండేదన్నమాట ఆకలి ఆ టైంలోని. నాకు ఎందుకు ఇంత ఆకలి వేస్తుందని కూడా అప్పుడు డౌట్ రాలేదు. ఏమో ఊరికే ఆకలి వేస్తుంది కదా, తినేద్దాంలే అనేసి తినేసేదాన్ని ఎంతైతే అంత. బట్ మోస్ట్లీ ఫ్రూట్సే తీసుకునేదాన్ని. వీక్లీ 1 or 2 తినేదాన్ని జంక్ ఫుడ్. రిమైనింగ్ అంతా ఫ్రూట్స్తోని ఇలా హెల్దీ ఫుడ్డే తీసుకునేదాన్ని. ఆకలి వేస్తుంది సరే తినేద్దామని అనుకున్నాను తప్ప హాస్పిటల్కి వెళ్దామా లేకపోతే ఏవైనా మెడిసిన్ యూజ్ చేద్దామా అనేసి ఎప్పుడూ అనుకోలేదు. లేటర్ ఆన్ 1 fine day ఎర్లీ మార్నింగ్ లేవగానే నా బాడీ చాలా హీట్గా ఉందన్నమాట. ఎందుకో తెలీదు, టెంపరేచర్ పెరిగినట్టు అనిపించింది, కానీ ఫీవర్ అయితే కాదని నాకు అర్థమైందనమాట. సో మహేష్ కూడా చూసి ఏంటి ఇలా బాడీ టెంపరేచర్ పెరిగింది అనేసి అనుకున్నాడు. మా ఇంట్లో థర్మోమీటర్ కూడా లేదు చూసుకోవడానికి. అనుకున్నాను వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచే నాకు ఉండేది, కానీ నేను అది మహేష్కి చెప్పలేదు. అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో నాకు కళ్ళు తిరుగుతున్నట్టు కూడా అనిపించింది అనమాట. ఇంకా నా వల్ల కాదు కుక్ చేయడం అనేసి మహేష్కి చెప్తే అప్పుడు తను ఓకేలే రెస్ట్ తీసుకో అనేసి రెస్ట్ తీసుకోమన్నాడు. నేను ఇవే మా మమ్మీకి కూడా చెప్తే మా మమ్మీ ఓకే ఒకసారి ప్రెగ్నెన్సీ ఏమో వామిటింగ్ సెన్సేషన్ అంటున్నావు కదా, ఒకసారి చూసుకో అని ఇస్తానంటే ఓకే అని చెప్పి కిట్ ఉంటుంది కదా, ఆ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకుంటే దెన్ ఐ గాట్ టు నో దట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నేను, మమ్మీ అండ్ మహేష్ కూడా. కానీ ఎక్కడో ఒక డౌట్ ఉండేది నాకు మహేష్కి. ఏంటంటే ఐ హ్యాడ్ మిస్క్యారేజ్ ఇన్ మై ప్రీవియస్ ప్రెగ్నెన్సీ. దట్స్ ఎ హోల్ డిఫరెంట్ స్టోరీ. నేను ఆ స్టోరీ కోసం మీతో ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను, సో దట్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అందుకని చిన్న దగ్గర ఆ డౌట్ అనేది కొడతా ఉండేదన్నమాట, ఎలా ఉంటుంది ఏంటి, లాస్ట్ టైంలో అవుతుందా ఏంటి అని. బట్ ఫైనల్గా ఏదైతే అది అవుతుంది అని చెప్పి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. 1 month ముందే మేము బొబ్బిలి వెళ్దామని రిజర్వేషన్ చేసుకొని ఉంచామన్నమాట. సో ఎలాగో బొబ్బిలి వెళ్తాం కదా అని చెప్పి ఇక్కడ మేము హాస్పిటల్లో చూపించుకోలేదు. నేను చేసిన మిస్టేక్ అదే. ఆల్రెడీ నేను లాస్ట్ టైం మిస్క్యారేజ్ అయ్యి ఉండి కూడా మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేశాను. మీలో ఎవరు ఆ మిస్టేక్ చేయకండి. ఎర్లీ ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ అనేది కొంచెం రిస్క్ అనే చెప్తాను నేనైతే. ఇండియన్ మామ్స్కి మెయిన్గా ఉంటుంది కదా, ఏ పని చేసినా సరే మనం మంచి రోజులు చూసుకొని చేయాలని చెప్పి. సో అలానే మా మమ్మీ కూడా మేము హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం బొబ్బులు వచ్చిన వెంటనే, కానీ ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అని చెప్పి అలా May 1st వరకు డిలే చేస్తూ వచ్చారు. May 1st మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాం. మమ్మీ, నేను, మహేష్ కలిసి వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. మేడం మొత్తం అంతా స్కాన్ చేసి అప్పుడు మాకు చెప్పారనమాట దట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. అప్పటికే నాకు 7 weeks and 3 days అనమాట. నాకు ఫుడ్ ఇంటేక్ ఏమేమి తీసుకోవాలి ఏంటి అని అవన్నీ చెప్పారు అండ్ మెడికేషన్ కూడా ఇచ్చారనమాట. నాలో ఒక చిన్న ప్రాణం పెరుగుతుందా అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యాను.
ఆ ఫీలింగ్ అసలు ఎక్స్ప్రెస్ చేయలేనిది, ఇన్డిస్క్రైబబుల్ హ్యాపీనెస్ అనమాట. ఫైనల్గా కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నేను మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇలా కన్సీవ్ అయ్యానని చెప్పి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను మా మమ్మీకి మా మామయ్య వాళ్ళకి తప్ప ఇంకెవరికి నేను చెప్పలేదు. 3 months వరకు నేను ఎవరికి చెప్పొద్దు అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. మే మంత్లో హాలిడేస్ కదా, సో ఇక్కడే మా అక్క వాళ్ళ పిల్లలు ఉంటారనమాట. వాళ్ళు వచ్చారు మా ఇంటికి. వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు, హాలిడేస్ అయితే మోస్ట్లీ వస్తూ ఉంటారు ఇంటికి. మేము చాలా ఫన్ చేసుకుంటాం, రీల్స్ చేస్తాం అండ్ చాలా జోవియల్గా బాగుంటాం అనమాట. ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం, ఏమైనా గేమ్స్, క్రికెట్ అని అదని ఇదని 1-2 ప్యాకెట్ అన్నీ ఆడుతాం అనమాట మేము. సో అంత క్లోజ్. అయితే వాళ్ళకి కూడా నేను చెప్పలేదు ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పి. ఎందుకు 3rd month వచ్చాక చెప్దామనే నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. కానీ అప్పటికే నిఖిల్ గడికి డౌట్ వచ్చేసింది, కానీ నన్ను అడగలేదు. ఏమో మళ్ళీ బాగోదు కదా అనేసి అడగలేదంట, తర్వాత చెప్పాడు నాకు. అయితే వాళ్ళతో నేను ప్రెగ్నెన్సీ రివీల్ బ్లాగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను, అలానే చేశాను కూడా. కానీ అందులో వాయిస్ అనేది మంచిగా రాలేదు, సరిగ్గా రాలేదు. అందుకే నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నా సరే అది నాకు మంచి మెమొరీగా ఉంటుంది. ఆ రోజు మేము చేసిన ఫన్ మామూలుగా లేదనమాట. అంటే నిఖిల్కి, అభికి వీళ్ళందరికీ ముందు రోజే చెప్పాను. స్వీటీకి అయితే ఆ రోజు స్వీటీ మాతో లేదు కాబట్టి స్వీటీకి చెప్పలేదు. అందరం కలిసి మేము హింట్స్ ఇస్తూ ఉంటాము, అది గెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ రోజు వ్లాగ్ అయితే అలా చేసాము. కానీ అన్ఫార్చునేట్లీ ఆల్రెడీ చెప్పాను కదా ఏమైందో అని. అయితే ఫైనల్గా వాళ్ళు నన్ను మహేష్ని అడిగారనమాట, బేబీ బాయ్ కావాలా బేబీ గర్ల్ కావాలా అని చెప్పి. నేనైతే బేబీ గర్ల్ కావాలని చెప్పాను. మహేష్ అయితే బేబీ బాయ్ అన్నాడు. ఫస్ట్ అయితే ఎవరైనా ఓకే అనేసి అన్నాడు, కానీ ఎవరో ఒకళ్ళనే చెప్పాలి అంటే అప్పుడు బేబీ బాయ్ అన్నాడు అనమాట. నాకైతే బేబీ గర్ల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటే హడావుడి ఉంటుంది అనమాట. ఏ డ్రెస్ వేయాలి, డ్రెస్కి మ్యాచింగ్ గాజులని, హ్యాండ్ బ్యాగ్ అని, ఇంకా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా ఉంటాయి కదా గర్ల్స్ అంటే. సో బాగుంటుంది వాళ్ళు ఇంట్లో ఉంటే. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇంత గుడ్ న్యూస్, ఎంత హ్యాపీనెస్లో ఉన్నా నేను ఎక్కడో చిన్న సాడ్నెస్ కూడా ఉండేదన్నమాట ప్రెగ్నెన్సీ అని తెలియగానే. ఏంటి అంటే మా డాడీ ఉండుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే. అంటే నేను హ్యాపీగా, అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు ప్రెగ్నెంట్ అంటే, కానీ మా డాడీకి తెలిస్తే మాత్రం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికన్నా ఎక్కువ మా డాడీయే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అది నాకు తెలుసు, బాగా తెలుసు. బట్ హీ ఈజ్ నో మోర్ కాబట్టి ఏం చేయలేము, ఇంకా లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. అతనికి ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం, చాలా ఆనందపడతారు ఆడపిల్లలను చూస్తే. అండ్ నా పిల్లలతో అతను ఎలా ఆడుకుంటారు ఏంటి అవన్నీ ముందే చెప్పారు. అంటే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అప్పుడు నీకు పిల్లలు పుడితే ఇలా ఆడుకుంటా, అలా ఆడుకుంటాను, అది ఇది అనేసి చెప్తూ ఉండేవారు. సో ఇప్పుడు అవి అన్నీ మెమొరీస్ లాగే ఉండిపోతున్నాయి. అతను నాకు పుడితే చాలా హ్యాపీ. ఒకవేళ పుట్టకపోయినా సరే ఆడపిల్ల పుడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, అతనికి ఇష్టం కాబట్టి. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఎర్లీ ప్రెగ్నెన్సీ టిప్స్ కొన్ని చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేను చూసినవి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్, ఏ సిమ్టమ్ వచ్చినా సరే ఇగ్నోర్ చేయకండి. అది చిన్నదైనా పెద్దదైనా సరే ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేస్తే అది మళ్ళీ ఎంతవరకు తీసుకెళ్తుందో మనకు అసలు తెలీదు. అందుకే ముందు జాగ్రత్తగా ఇగ్నోర్ చేయకుండా ఉంటే బెస్ట్. ఇంకోటి ఏంటి అంటే ట్రావెలింగ్. ఫస్ట్ 3 monthsలో ట్రావెలింగ్ అస్సలు చేయొద్దు. ఒకవేళ చేయాలి అనుకున్నా సరే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత చేయండి. అంతేగాని మన ఓన్గా మనం చేస్తే మాత్రం మేబీ రిస్క్ అయితే మళ్ళీ మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఆ మిస్టేక్ చేశాను, అందుకే నేను మీతో చెప్తున్నాను ఆ మిస్టేక్ చేయొద్దు అని చెప్పి. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనం ఎప్పుడు డాక్టర్ కన్సల్టేషన్కే ఉండాలన్నమాట. ఏ చిన్నది వచ్చినా పెద్దదైనా ఏదైనా సరే వాళ్ళని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకుంటే మనం ఫస్ట్ ఫ్రీ అయిపోతాము. అండ్ దెన్ ఇంకోటి మెయిన్గా ఏంటి అంటే హ్యాపీగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. మన మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే ప్రెగ్నెన్సీ అంత బాగుంటుంది అనమాట. జంక్ ఫ్రూట్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. నేను వీక్లీ వన్స్ అయితే తినేదాన్ని. ఒకవేళ ఎక్కువ క్రేవింగ్స్ ఉంది, తినాలి అనిపిస్తే ఐటమ్ తెప్పించుకొని కొంచెం తినండి, అంతే. హోమ్ ఫుడ్కే ప్రిఫర్ చేయండి మోస్ట్లీ. నేనే కుక్ చేసుకొని నేనే తినేదాన్ని అనమాట. అంటే నా ప్రెగ్నెన్సీ అంతా నేనే కుక్ చేసుకొని నేనే తినేదాన్ని. అదో సాటిస్ఫాక్షన్ నాకు.
నేను కుక్ చేసుకొని నేను తింటే. ఈ వీడియోలో నేను మీతో ప్రెగ్నెన్సీ జర్నీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అండ్ మిస్టేక్స్ ఇవన్నీ షేర్ చేసుకున్నాను కదా. ఒకవేళ ఇవన్నీ మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గాయ్స్.